షఠ అసంస్కారగత్యోః. తర్వాత ష్వఠ అసంస్కారగత్యోః. అంటే సంస్కారం లేకపోవడం, వెళ్ళిపోవడం. తర్వాత పదో ధాతువు ఏంటి? శ్రణ. శ్రణ దాని, ఇవ్వడం. దాని అంటే ఏంటిది? ఇవ్వడం. ఇవ్వటం. సో ఈరోజు ఇంతవరకు చాలు, 10 ధాతువులు చాలు. సో ఈ 10 ధాతువులకి మీరు ఈ లోట్లకారం లట్లకారంలో కంప్లీట్గా తెలిసేలాగా మీరు మంచిగా రాయండి ఏం జరుగుతుంది క్రియ. ఓకే. సో ఇక్కడ పద్ధతి ఏంటి, ఈ ధాతువు చురాది గణంలో హలంత ధాతువుల్లో ఎలా మార్పులు జరుగుతున్నాయి, ఎలా మార్పు జరుగుతుంది ఉపధాలో చూస్తున్నాం మనం, అవునా? ఈ హలంత ధాతువులలో ఎక్కడ మార్పు జరుగుతుంది? ఉపధాలో. ఉపధాలో మరి ఏముంటే ఏమైతుంది అనడానికి మనం అకార ఉపధ చూస్తున్నాం ఇప్పుడు. ఏం చేస్తున్నాం ఇప్పుడు? అకార ఉపధాలో ఏముంటుంది? వృద్ధి జరుగుతుంది. ఏం జరుగుతుంది? వృద్ధి. సో లడ్ కి వృద్ధి ఎక్కడైతుంది? లాడ్ అవుతుంది, అంతే. ఓకేనా? ఈ అత ఉపధాయా మరి ఏం చెప్పింది, ఏం పరంగా ఉండాలని చెప్పింది? నిత్ గాని ఇత్ గాని, నిత్ గాని ఇత్ గాని ఉండాలి. సో ఇప్పుడు మనకేముంది ఇక్కడ? నిత్ ఉంది కాబట్టి వృద్ధి జరిగింది. అర్థమైనా? అత ఉపధాయా ఏం చెప్తుంది? నిత్ గాని ఇత్ గాని పరంగా ఉండాలి అని చెప్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నిత్ ఎత్తు కాకుండా ఇంకా వేరేది ఏదో ఉందనుకోండి, అప్పుడు వృద్ధి జరుగుతుందా? జరగదు. ఈ సూత్రంతో జరగదు. ఇంకా వేరే సూత్రం వచ్చి ఏమైనా చెయ్యి అంటే చేయొచ్చు కదా, కానీ ఈ సూత్రం ద్వారా జరగదు. ఓకేనా? ఇంతవరకు అర్థమైపోయింది కదా మీ అందరికి? ఓకే. సో చురాది గణములో హలంత ధాతువుల్లో జరిగే మార్పులు ఉపధాలో. అకారం ఉంటే అత ఉపధాయా ద్వారా వృద్ధి జరుగుతుంది. మరి ఆ వృద్ధి జరగాలంటే పరంగా నిచ్ గాని ఉండాలి. నకారము ఇత్తన్న లేదంటే యకారం ఇత్తన్న ఉండాలి. ఇత్ అంటే ఏంటి మరి? ఇత్తని దేనికి పేరు పెట్టారు? ఇత్ అని దేనికి పేరు పెట్టారు? ఏమేమి వినండి. ఇత్ అని పేరు ఎవరెవరికి పెట్టాడు? 6 సూత్రాల ద్వారా పెట్టారు. ఏం సూత్రాలు? 6 సూత్రాల ద్వారా. ఏమేమి? ఒకటి ఉపదేశే అజనునాసిక ఇత్, తర్వాత ఏంటి హలంత్యం, తర్వాత ఏంటి చుటూ. ఇప్పుడు ఈ నకారాన్ని ఇక్కడ నకారాన్ని ఎలా చేశారు? ఇత్ చుటూ ద్వారా. అర్థమవుతుందా? ఆ తర్వాత ఏంటి నాలుగోది? ఏంటి ఆ సూత్రానికి మనం ఏం చేసుకున్నాం ఇక్కడ? ఆశలు వద్దు, ఊహలు వద్దు. ఉపదేశే అజనునాసిక ఇత్, తర్వాత హలంత్యం. ఊహలు వద్దు. అమ్మ ఆగండి, ఇదే ఆర్డర్ గా వెళ్ళండి. ఊహలు వద్దు, తర్వాత ఆశలు వద్దు, ఆశ, తర్వాత శహ ప్రత్యయస్య, తర్వాత ఏంటి? చుల. చుల అంటే అది. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి పైన ఏమొచ్చింది? ఊ. ఊ అంటే ఏంటి? ఇది రెండవది హలంత్యం. మూడవది ఏంటి? ఐదవది ఏంటిది? చు. చుట్టూ ఆరవది ఏంటిది? ఏడవది లా. సో ఇప్పుడు ఏం చేశారు? ఇత్తు సంజయ్ ఎలా చేశారు ఇప్పుడు మీరు?
చుట్టూతో చేసాం. చుట్టూతో ఎన్నోది ఆరవది. ఓకేనా? ఆ, ఇతను ఎలా చెప్పారు అని అంటే ఏం చెప్తారు మీరు? ఈ 7 సూత్రాలు చెప్పాలి. ఏం చెప్తారు? ఊహన ఆశ చుల ఏంటి? ఊహన ఊహన ఆశ ఆశ చుల. ఉమ్. ఓకేనా? సరే, అది ఇది సూత్ర సంఖ్య ఎంత మరి? ఒకటి, మనం సూత్ర సంఖ్య కోసం ఆర్డర్ పెట్టుకున్నాం. 1 అంటే 3 2 1.3.2 నుండి ఇంకా వరుసగా. అంతే. మ్యూట్లో పెట్టేసుకుంటారా? సో ఇప్పుడు మన మునిగారు కొన్ని ప్రశ్నలు అడుగుతారంట. ఈ క్లాస్ కి సంబంధించింది కాదు. ఉన్నారా మునిగారు? ఉన్నారా? ఉన్నా కానీ ఈ సెల్ కూడా మూమెంట్ అవుతుంది నాకు మళ్ళా. ఇది మూమెంట్ అయ్యేది కాదు, మీకోసం అది మూమెంట్ అయ్యేది తీసేసాం. మీరు మాట్లాడితే చాలు. అంతే. ఆ, యా. సో ఇప్పుడు అవుతుంది చూడండి, నేను చేస్తుంటేనే అవుతుంది, నా కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఇది. యా. సరే. ఉమ్. అడగండి, ప్రశ్నలు అడగండి, బాణాలు సంధించండి. బాణాల ప్రభాకర్ గారు. ఇదిగో ఇలాంటివే మిస్ అయిపోయాం మేము మరి. అందుకే ఇక మొత్తం డుమ్మాలు కొట్టేసింది. ఆ, నేను అందుకే క్లాస్ బోరింగ్ గా అనిపించింది, అంత సీరియస్ గా ఉంటుందని రావడం మానేశాను. అయ్యయ్యో చూడండి, కొంతమంది మీకోసం వస్తున్నారు. సత్యవతమ్మ, శోభనాద్రి గారు ఇద్దరు ఇద్దరు ఉండాలి, లేకపోతే క్లాస్ బాగుంటది. చెప్పండి మునిగారు, చెప్పండి. యా. అమ్మా ఇక్కడ ఉమ్. ఆ, హలో అనంత సూత్రంలా ఉమ్. 14వది హల్. దాంట్లో ఉమ్. మొదటిది అల్. ఉమ్. ఆ సూత్రంలో ఒక సందేహం ఏంటంటే ఇక్కడ ఏ క్లాస్ అది? క్లాస్ నంబర్ ఎంత? క్లాస్ నంబర్ కాదమ్మా, ఉమ్. ఇది మహేశ్వర సూత్రంలో హల్ ఉంది కదా, హల్ ఉమ్. చివరగా మహేశ్వర సూత్రాలలో ఉన్న చివరిది మేడం హల్ మహేశ్వర సూత్రాల్లో హల్ అనేది చివరి చెప్తున్నారు. సూత్రము హల్. దీంట్లో అవును, 6 ప్రత్యయాలు చేయబడ్డాయి. అవునండి. అందులో మొదటిది అల్. అల్ అలో దాని గురించి అనంతస్య. అడుగుతున్నారు. అలోంత్యస్య. అలో అనంతస్య ఇక్కడ అనంత్యస్య కాదు, అలోంత్యస్య. అలోంతస్య. అలోంత్య తయ. అలోంత్యస్య అవునమ్మా. అలోంత్యస్య పూర్వ ఉపదాన ఒక సూత్రం ఉంది కదమ్మా, అది అది కాదు, అది కాదు, ఇది వేరే సూత్రం. అది వేరే సూత్రం. ఉంది, అది కూడా ఉంది. ఇక్కడ ఉమ్. ఒక ఉదాహరణ దివు అని వచ్చారమ్మా. దివు దివు ధాతు దివు వచ్చిందా? ప్లస్ బ్యామ్. దివు ప్లస్ బ్యామ్ కు తృతీయ దివచనానికి బ్యామ్ ప్రత్యయము వచ్చినప్పుడు దివు బ్యామ్. ది ఉత్తరం రాసి 1/6/1/131 చేత ఉకార ఆదేశం అని రాశాడు. మరి ఇక్కడ మీరు ఉకార ఆదేశం కాకుండా అకారం అని రాశారు దాంట్లో, ఎందుకని? ఒక్క నిమిషం ఏం రాశాను ఇక్కడ చూస్తున్నాను, ఒక్క నిమిషం. చూస్తే దీంట్లో కనబడితే ఆ లెసన్ చెప్పనా మీకు? సెల్ చూస్తా. అదే అడిగాను, దొరికిందిలే. నేను కూడా చూస్తే కరెక్ట్ చెప్పి వస్తామా? అవునవును. సో ఇప్పుడు చూడండి, మీరు కూడా చూడండి. అలోంత్యస్య దివు ధాతువు. ఓకే, ఈ సూత్రార్థం ఏంటి? సూత్రం చెప్పినటువంటి ఆదేశం స్థానం యొక్క అంతిమ వర్ణానికి ఆదేశం అవుతుంది అని. అంటే ఏంటి? ఇక్కడ స్థానం అంతిమ వర్ణం ఏముంది అక్కడ దివులో? వకారం. సో వకారానికి ఏం రావాలి మరి ఆదేశం? కదా, వకారానికి ఏం ఆదేశం రావాలి మరి? ఊ అనేది రావాలి. ఓకే, అదే ఉకారం వకారం ఉకార కరెక్ట్ రాశారు. తర్వాత ఉత్, అదేం సూత్రం? అది దివ. అది క్లాస్ నెంబర్ ఎంత చెప్పారు ఒకసారి నాకు? ఏదో ఇది పైకి కిందకి వెళ్ళదు. 62 ఫాలోస్ అన్నారు. 108. 108 క్లాస్. 108. ఓకే.
ఫాలోవర్స్ కండి కండి, అయితేనే మీకు ఈ నోట్స్ ఉంటుంది, లేకపోతే రాదు మళ్ళీ. ఉండదు అదే. ఉండదు. మళ్ళీ ఎప్పుడో వచ్చిన తర్వాత మీకు కొన్ని మిస్ అవుతా ఉంటాయి, చివరివి 2-3 ఉంటాయి ఇక. అదే నేను చాలా రోజులు వ్యూ ఛానల్ అంటే అది ఒకటే చూసేదాన్ని, మీరు చెప్పే వరకు నాకు తెలియలేదు అది ఫాలో అదే అదే. చేయాలి అన్నది. సో ఫాలో అయితేనే మీకు అవన్నీ ఉంటాయి అన్నమాట, ఇంకెప్పటికీ ఉంటాయి. ఉమ్. మీరు ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పటి నుంచి కనిపిస్తాయి అంతే. సో ఇప్పుడు మనకి అన్ని ప్రత్యాహారాలు అయిపోయినాయి కాబట్టి ప్రత్యాహారాల లిస్ట్ అంతా అందరికీ వచ్చి ఉంటుంది ఇది, ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి. సరే, ఇప్పుడు మన మునిగారు చూడండి. సో దివు భ్యాం, ఓకే, దివ ఉత్ అనే సూత్రం ప్రకారం అలా వచ్చింది. పరిభాష, పరభాష అని రాసాను, పరిభాష సూత్రం ప్రకారం. పరిభాష అది కూడా తప్పు ఒకటి, అవును, అంటే పొరపాటు పడిపోయింది. అన్నానే అంతే. అది టైపిల్ చేంజ్ అవుతా ఉంటాయి, ఒకటి రాస్తే ఒకటి వస్తుంది మనకు. అరే మరి మారుతారు. ఇక్కడ మనకి చేంజ్ చేయడానికి లేదు, ఆల్రెడీ చేసేసాను, అది ఎప్పుడో పెట్టాం కదా, అది చేంజ్ చేయడానికి రాలేదు. అయినా 1 మనకు అర్థం మంత్, అవుతుంది కదా, పరిభాష అని అర్థం అవుతుంది. అవునవును, 1 మంత్ ఉంటుంది అనమాట మనకి చేంజ్ చేసుకోవడానికి కూడా. ఓహో 1 month తర్వాత ఇంకా ఫిక్స్డ్. ఫిక్స్డ్ అయిపోయింది, 1 మంత్ తర్వాత చేయరాదు. అంటే అందుకనే అదే. యూట్యూబ్ ఛానల్లో అక్కడ, అరే ఇంకా చేయొచ్చు. పరిభాష చేశాక ఎందుకు రాలేదు మరి, ఇక్కడ పరభాష అని వచ్చింది. ఓకే, పైన చేయలేదు. ఓకే, అయింది, సెట్ అయింది చూడండి ఇప్పుడు ఇది. ఇక్కడ ఆ, అరే ఇది స్టక్ అవుతా ఉంటుంది. 2 సూత్రం. పరిభాష వచ్చింది చూసారా, ఇప్పుడు వచ్చింది పరిభాష సూత్రం చేత. చేసేసాను. అదే చెప్పాను కదా, 1 మంత్ ఉంటుంది అనమాట అది. మంచిగా ఇచ్చారు ఇక్కడ, అంటే మన ఛానల్లో. ఇప్పుడు ఇవాళ డౌట్ అడగటం మంచిదైందిగా. అదే అదే. ఏంది, ఇప్పుడు అన్ని చేంజ్ చేసుకోవచ్చు, అంటే నేను యూట్యూబ్లో ఆల్రెడీ చేంజ్ చేసేసాను. ఓకే, సరే. అంతిమ వర్ణానికి ఆదేశం వస్తుంది, అందువల్ల వకారం యొక్క స్థానంలో అకారాదేశం కదా, ఉకారాదేశం ఇక్కడ ఊరా. అది నా డౌట్ అమ్మా, ఇక్కడ ఊ రాయాల. అవునవును. ఒకటి తర్వాత దొరికిపోయింది కదా, సరే. ఇప్పుడు అది మారుస్తున్నారు ఇప్పుడు ఊగా మారుస్తున్నారు. ఓకే, మార్చేయండి. అదే 108. ఇలా ఏమైనా ఉంటే చెప్పండి, మార్చేస్తారు. అదే మునిగారు అదే ఒక నేను ఈ నోట్స్ రాసిన వాళ్ళు అందుకుంటే రెండు తప్పులు పట్టుకున్నారు మీరు, 2 తప్పులు పట్టుకున్నారు. మేడం ఇప్పుడు ఏంటి అక్కడ అకారాదేశం అవుతుంది అన్నది రాంగా? కాదు, ఊ అని రాయాలి అక్కడ. వకార స్థానంలో ఊ కదా. ఇప్పుడు వచ్చింది, కరెక్ట్ గా వచ్చింది. చేంజ్ అయింది ఇక్కడ చూడండి, ఉకారాదేశం అవుతుంది. మేడం అష్టాధ్యాయులో మీరు రాసిందే ఇచ్చారు, వకారానికి ఓపెన్ చేసి అక్కడ చూడండి. ఇత్యనేన అంతిమ వర్ణస్య ఆదేశః అతః వకారస్య స్థానే అకారాదేశః భవతి అని ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ దివ ఉత్ కదా, దివ ఉత్ అంటే ఏంటి, ఉకారం రావాలి. ఉకారం రావాలి కదా. ఉకారాదేశః అని ఇచ్చి తర్వాత ఏమన్నారంటే అలోంత్యస్య అనే సూత్రముతోటి అంతిమ వర్ణస్య ఆదేశః కామా పెట్టి అతః వకారస్య స్థానే అకారాదేశః భవతి అని ఇచ్చారు. మరి ఎందుకన్నా అది తప్పు రాసిండు అక్కడ, తప్పు రాశారు. ఊనే రావాలి. ఓకే, అందుకనే కదా అప్పుడు ది ఊ ప్లస్ భ్యామ్ వచ్చింది, అందుకనే కదా. దివోభ్యాం, దివోభ్యాం. అవును. సో ద్యుభ్యాం అవుతుంది అది, అవునా. ఈలో మళ్ళీ ఏమైపోయింది, మళ్ళీ ఎణదేశం అయ్యి ద్యు అవుతుంది మనకి. ఉకారం రావాలి కదా, ఇక్కడ అకారం తప్పు ప్రింట్ ఉంది వాళ్ళ దాంట్లో, మనం ఊరే రాయాలి ఇక్కడ. అమ్మా ఇక్కడ కొన్ని నాకు సందేహం కాదు, నాకు తెలియకుండా అట్లే రాసి పెట్టినా, మరి పదాలు ఎట్లా రాసుకోవాలి అక్కడ యూ రాశారు కదమ్మా, కరెక్టేనా? అంతే, ఊ కరెక్టే.
యు యకారానికి ఊ ఇచ్చారు కదా, అంతే. యు. ఇక్కడ ఏం చెప్పాను మళ్ళీ తర్వాత ఇకో ఇకో ఎన ఎనకి. సూత్రం ప్రకారం యనాదేశం అవుతుంది. అంటే ఈ ఉంది కదా, ఈ తర్వాత అచ్చు ఉంది. అంటే ఈకి ఈ దీలో ఉన్నటువంటి దాలో ఉన్నటువంటి ఇకారానికి ఏమైంది? యకారం వస్తుంది, యకారం యనాదేశం వస్తుంది. అయింది. యనాదేశం ప్రకారం యకారం వచ్చి యు అయింది అది, అంతేలా అంతే. ద ఉమ్. తర్వాత ఉమ్. యు 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 కరెక్టేనమ్మా. యకారం వచ్చింది. కరెక్ట్. తర్వాత వు ఉంది కాబట్టి ద్యు ద్యుభ్యాం. ద్యుభ్యాం. ద్యుభ్యాం ఆ, కరెక్టే. సో అలా ఇంకా అమ్మ ఇక్కడ ఉమ్, రెండవది ఉమ్, అలీచా. హలిచా. అలీచా లోపల ఉమ్, తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత వల్ వల్ ప్రత్యాహారం ఉంది. లోపయోర్వలి. ఉమ్. యా. లోపవేరువలు వచ్చింది. ఉమ్, అది ఏంటంటే ఉమ్. అది 109వ దాంట్లో తీశారు, ఆ, పెట్టుకున్నారు, డిస్ప్లే పెట్టాను చేస్తున్నారు చూడండి. పెట్టానా? క్లాస్ 109. ఉమ్, అది పెట్టారు చూడండి, మనకి డిస్ప్లే అవుతుంది. నాకు డిస్ప్లే కావడం లేదు. ఇక్కడ మా ఇక్కడ దాంట్లో ఉమ్. అలీచా సూత్రార్థం ఏమిటి? సూత్రార్థం తీయండి ఒకసారి. మళ్ళా హలిచాకి వెళ్ళిపోయిందా? లోపయోర్వలి సూత్రార్థం. ఓకే ఓకే. అదే మేడం ఇప్పుడు మీరు చూపిస్తున్నదే లోపవ్యోర్వలి సూత్రార్థం ఏమిటి అన్నారు కదా, అదే మనం అక్కడే ఉన్నాం. ఉమ్, అదే దాంట్లో ఉమ్, లోపల సూత్రార్థం లోపల కొన్ని ఉదాహరణలు ఇచ్చారమ్మా మీరు. ఉమ్. ఎకార బకారాలకు లోపం జరుగుతుందని చెప్పి కింద ఉదాహరణలు ఇచ్చారు. అవును, ఇవన్నీ మీరు రాయాలని చెప్పాను ఇక్కడ క్లాస్లో. ఉమ్, దివు ప్లస్ యా ప్లస్ తి రాశారు కదా. ఉమ్. రాయలేదు. ప్లస్ వస్ రాశారు మేడం అక్కడ. వస్ ది రాశాను. దివ్ వస్ అని ఉంది. ఉమ్, ఇంకా ముందర ఉదాహరణ అని చెప్పి రాశారు. దివ యా ప్లస్ యా తి ఉంది కదా, దివ్యతి. అయితే ఇది కాదు మీరు- మేడం, ఇది కాదు సార్ చెప్పేది. అదే అదే ఉమ్. అది హలిచా చెప్తున్నారు వారు. దివ్యతి అరే, వచ్చిందంటే హలిచా. ఆహా. ఓకే. ఒకటా దివ్ ఒకటి యాతి ఇది, హలిచా. ఇదే. ఉమ్. ఏమైంది ఇప్పుడు? అవును, ఇంకా ముందు పోవాలి నేను. అది పనిచేయక సెల్ వెతకడం వస్తలేదు నాకు. ఓకే ఓకే సరే, మరి అది వేరే తర్వాత చూద్దామా. ఆ, దివ్వు యాతి వచ్చింది, చెప్పండి, మీరు రాసుకున్నారు కదా. ఉమ్. ఉమ్. ఎక్కడుందో మీరు చెప్పే అవసరం లేదు. మీరు ఎక్కడెక్కడ పాయింట్ చేసుకున్నారో అది చెప్పండి, నేనే చూసుకుంటా. ఇక్కడ ఉమ్. 10 ఉదాహరణలు ఇచ్చారమ్మా. 10 దివు ఉదాహరణ. ప్లస్ వస్ అగో దివ్వు 10 దివ్వు ప్లస్ యాతి అన్నారు కదా. ఓకే ఓకే పోనీ. మళ్ళీ కిందకి వెళ్ళారు. మళ్ళీ అక్కడ మళ్ళీ కిందకి వెళ్ళారు. ఏది ప్లస్ ఆ ప్లస్ ఈ విధిలింగు ఇట్లా 10 రకాల 10 సూత్రాలు ఇచ్చారు. 1 ప్లస్ ఆ ఈ మంత్ ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ తా. అయితే ఏమైంది ఇక్కడ? ఏం కావాలి? అయితే ఇక్కడ అంటే రాశారు కానీ ఇక్కడ పదాలు రాయలేదు కదా, మేము రాసుకోని వదిలేశారా అని. అవునవును, క్లాస్లో చెప్పించాను కదా. మళ్ళీ ఇది క్లాస్ మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ చెప్పించడానికి మంచిగా స్పేస్ ఉంటేనే బెటర్ కదా. అది కనిపిస్తే అది టక్కని చెప్పేస్తారు, అట్లా కాదు కదా. ఈ సూత్రం అర్థమయ్యి చెప్పగలగాలి. ఏమన్నాం ఇక్కడ? ఆలోచన ఉండకుండా చూసి చదివేస్తాం కదా అక్కడ అట్లా. ఉన్నది అని. సరే, ఇప్పుడు మనం చెప్దామమ్మా ఆన్సర్, ఆయన చెప్పండి రాసుకుంటారు ఆయన నోట్లో. చెప్పండి. వకార యకారాలకి ఒకటి పరములో చెప్పండి దీంట్లో. వల్ ప్రత్యాహార వర్ణం ఉంటే ఆ వకార యకారాలకి లోపం జరుగుతుంది. సో ఇప్పుడు మరి చూడండి, అవును. ఎక్కడుంది ఏముంది చూడండి. వకార యకారాలు ఎక్కడున్నాయో చూసుకోండి దీంట్లో. దివ్వులో ఉంది వకారం. తర్వాత దానికి వకారం మనకు కనిపించింది. దివులో బకారం ఉంది. కనిపిస్తే దానికి లోపం అయిపోతే దివస్. ఆగండి అట్లా కాదు, అవి ఉన్నాయి సరే. దానికి పరంగా ఏముండాలి? మళ్ళీ పరంగా వల్ ప్రత్యాహార వర్ణం ఉండాలి. ఉందా లేదా చూడండి. వాళ్ళ ప్రచారం ఉంది ఉండాలి. ఏముంది అది? ఉంది. ఒక్క యకారం తప్ప మిగతా అన్ని వల్ ప్రత్యాహారమే కదమ్మా. ఇది వస్సులో ఐదు చెప్పండి. రాయాలా? వస్సులో వల్ అట్లా చెప్పండి. వస్లో బా వచ్చి అది వల్లు. కాబట్టి ఈ వకారానికి లోపం.
ఉంటే లోపం అప్పుడు ఆ వకార యకారాలకి లోపం జరుగుతుంది. అంటే దివ్లో ఉన్న వకారం లోపమైంది. ఆ, అప్పుడు ఏమైంది? అప్పుడు ది ఆన్సర్ దివస్. అంతే. ఇక్కడ అమ్మా లోపం గురించి అంతే, ఇక రూపం గురించి కాదు, ఇక్కడ ఫైనల్ రూపం కాదు, ది దివస్ అని మిగిలింది మనకు. అదే ఆన్సర్ అండి. మునిగారు అది రాసుకోండి. దీది బస్ రాసుకోవాలా? అంతే. అంతే. ఇక్కడ లోపం అయిందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రూపం రాయకుండా ఏం చేస్తారు, ఇది వకారము, దీనికి పరంగా వల్లుంది, ఇది వల్లు, ఈ వకారం అనేది వల్లు, కాబట్టి దీనికి లోపము తర్వాత అలా. తర్వాత పట్ ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ టీ ఉందమ్మా. ఇక్కడ కూడా వాళ్ళ ప్రత్యాహారము పరంలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ యకారం లోపం అవుతుంది, అంతే కదా? అంతే అంతే. ఫస్ట్ ఐడెంటిఫై, యకారం ఎక్కడుంది, వకారం ఎక్కడుంది. యకారం ఉంది, ఇక్కడ లోపం కావాలంటే ఇది వల్లు ఉండాలి. ఈ తి అనేది ఏంటిది, వల్లు, అలా రాసుకోండి. అప్పుడు అయితే మనకి పట ఇతి, ఉమ్. పట ఇతి ఆన్సర్ అండి. ఇక్కడ ఆ ఈ కలిపితే ఏమైంది, అది మీకు తెలుసు కదా. ఏ పటే ఏ పటే. తెలియని వాటికి ఇంకా దాని గురించి ఆలోచించొద్దు, తెలిసినవి రాయండి బస్. అప్పుడు పటేతి అవుతుంది అనుకుంటా, ఉమ్. అంతే కదా? పఠేత్ విధిలింగ్. ఇక్కడ విధిలింగ్. కదా మనకి. పటే విధిలింగ్ ఏమైంది? అది కూడా అవును, దానికి కూడా ఇది అవుతుంది కదా, ఇతస్య వచ్చి అది ఇకార ఈకారం లోపం. పోతుంది. ఎందుకు గిత్, పటేత్. అందుకే విధిలింగ్ అని రాశాను. గిత్తులకారం. విధిలింగ్. అది పటేత్ అండి. మునిగారు అదంతా రాయొద్దు, ఆయనకు అర్థమైతే చెప్పాలి. అదంతా రాయొద్దు, ఏం రాయొద్దు, మీరు ఏం రాస్తారు ఇంతే. యకార లోపము, లోపము ఎందుకు అంటే అక్కడ వల్లు. వల్లు ప్రత్యాహారము అంతే. అంతే. అంతే, అక్కడ మీరు రాయాల్సింది పూర్తి అక్కడ మనం సూత్రార్థం అన్న దానికే రాయాలంతే ఆన్సర్. అంతే. అంటే పదం రాసుకోవద్దా? ఏం అవసరం లేదు, ఇక దాన్ని సరే. కొట్టేస్తే తర్వాత వల్లు అని రాయండి, అమ్మ, అంతే. తర్వాత ఏది ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ ఆ తాము ఉంది. ఇక్కడ వలక్షరం లేదు కాబట్టి ఇక్కడ ఈ సూత్రం వర్తించదు, అంతేనా? ఇక్కడ ఇది వల్లు కాదు అని రాయండి ఇక్కడ. కాబట్టి సూత్రం ఇక్కడ ఉపయోగపడదు. ఈ యకార లోపం కాదు, లోపం అంతే. తర్వాత కాదు, తర్వాత ఇలా మంత్ రాయండి. ప్లస్ ఆ తర్వాత ప్లస్ కాదు, ముందుకు వెళ్ళకండి, ఇది రాయండి ఫస్ట్. వల్ కాదు, లోపం కాదు, అది రాయండి. ఇక్కడ రాయాలా? మరి ఏంటి, మరి అదే రాసుకోండి, లేకపోతే మళ్ళీ 4 రోజులు హోంవర్క్ అదే కదా, ఏంటి అది మీరు అనుకుంటాం గుర్తుపెట్టారా మనం. లేదా అని. అది అంతే. వల్ ప్రత్యాహార అక్షరం పరంగా లేదు అని రాసుకోండి. అది కాదు, వల్ కాదు, అంతే. ఇక వల్ ఉందా లేదా చూసుకోవాలి కదా, వల్ లేదు అక్కడ. ఓకే, వల్ల లేదు. తర్వాత రాసినమ్మా, ఇంకా వల్ లేదు. తర్వాత ఇంకొకటి మంత్ ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ తా. ఇక్కడ తా అనేది వల్ ప్రత్యాహారం ఉన్నది పరంలో, తర్వాత యకారం లోపు అవుతుంది. అంతే, ఇది వల్. ఇక్కడ ఏం రాస్తారు, తా అనేది తు అనమాట. యాక్చువల్ గా తా అంటే ఆ అచ్చు కాదు, జస్ట్ ముందర కనిపించేది అనమాట, స్టార్టింగ్ కనిపించేది అది వల్ ప్రత్యాహారం రాసుకుంటా. వల్, కాబట్టి యాకి లోపం. తర్వాత అంతవరకే ఆన్సర్. అంతే. తర్వాత వాయు, వాయో ప్లస్ ఓసు, వాయవ ప్లస్ ఓసు. ఇక్కడ ఓ ఉంది కదా, ఇది వల్ ప్రత్యాహారం కాదు. ఒక్కటే ప్లస్లు ఒక్కటే గమనించొద్దు, ఏం గమనించాలి ఇక్కడ చూడండి, వకార యకారాలు అనుందా? అవును, ఇక్కడ పరంలో వల్ ప్రత్యాహారం అయితే ఉండాలి మొదలు. ఫస్ట్ మీరు ఇది గమనించండి, ఇక్కడ ఇవి ఎక్కడున్నాయో గమనించండి, వీటికి రౌండ్ పెట్టుకోండి, ఎక్కడున్నాయి అవి. 5. 5లో ఏముంది, ఏమేమి ఉన్నాయి? వాయిలో ఏముంది మనకి? ఇక్కడ చూడండి, వా ఉంది, య ఉంది, వ ఉంది, తర్వాత ఓస్ ఉంది. మనకు చెప్పుకున్న వాటిలో ఏమేమి ఉన్నాయి? ఏం లేవా, ఒకటే ఉందా? అయితే చివరిగా వల్ ప్రత్యాహారం ఉన్నది. అది కాదండి, ఫస్ట్ ఇవి రెండిట్లో ఏమున్నాయి? యకార వకారాలు. యకారం ఉంది, వకారం ఉంది, 2 ఉన్నాయి కదా. 2 ఉన్నాయమ్మా. మరి అదే పరంగా చెప్తున్నారు. ఏముండాలి? పరం కాదు, వల్ నా ఉండాలి. ప్రశ్న ఇంతే, ఇదే గమనించండి, అది అంతే. చెప్పండి బస్. అంతేనా?
అవి తర్వాత ఉన్నాయా లేవా చెప్పమన్నారు అంతే. అంతే. ఉంటే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, వల్ల ఇప్పుడు ప్రత్యాహార వర్ణం ఉందా లేదా చెక్ చేస్తాం ఇప్పుడు పరం పరంలో. గురించి ఆ, ఆలోచించండి. ఇప్పుడు పరం గురించి చూడండి. ఆ పరంలో మాత్రం వాళ్ళ ఉమ్. ప్రత్యాహారం లేదు. దేనికి లేదు? ఇప్పుడు ఆహా, ఇప్పుడు దీంట్లోనే ఐదోదే మనం చూసేది, ఐదోదే. దాంట్లో ఎక్కడ లేదు, దేనికి లేదు. ఇప్పుడు మనం బాక్స్ దేనికి పెట్టాము? యకార వకారాలకు పెట్టుకున్నాం. అవును. వాటికి లేదు, వాటికి వల్లు లేదు. అంటే వాటికంటే కంబైన్డ్ గా వాటికి అని ఎట్లా చెప్తారు? పరంలో వాక్ లేదు, వాక్ లేదు. వాకి లేదు. ఇంకెవరికి ఆ, ఉందండి? యకారానికి వాకి ఉంది లేదండి. వల్ల, వకారం ఉంది. పరంగా కాదు కాదు, పరంగా పరం ఆ, అంటే అది అయ్యో పరంగా యకారానికి కాదు. పరంగానే ఉంది కదా అర్థం వకారం. పరం అంటే ఏంటి? దాని తర్వాత ఉందా లేదా? ఉంది. ఉంది, సో ఉంది. అప్పుడు ఏమైంది? యకార యాక లోపం లోపం. అవ్వాలి. వాకి లోపమైంది. వాకి లోపం అవుతుందా? కాదు కాదు. కాదు. ఎందుకు? వా తర్వాత దానికి పరంలో వల్లు లేదు, దానికి లేదు కాబట్టి. పరంలో వల్లు లేదు. అంతే. ఆ, అవును. అవునా? సో అందుకే అప్పటి నుంచి చెప్పేది ఏంటిది, ఇక్కడ ఏం రాశారో దాన్ని గమనించండి, గమనించండి. ఓకే. సో వాటిని ఓకే. ఐడెంటిఫై చేయండి, బాక్స్ పెట్టుకోండి, లేకపోతే సర్కిల్ పెట్టుకోండి, లేకపోతే మైండ్లో ఉంచేసుకోండి. ఓకే. తర్వాత పరం గురించి చూడండి. అలాగే. సో ఇప్పుడు యాకి పరం ఏంటి? వా. వాకి పరం ఏంటి? ఓ. అవును. సో మరి ఇప్పుడు దేనికి ఏం పరం ఉన్నదో చూడండి. ఇప్పుడు వాళ్ళు ఉందా లేదా చూసుకోవాలి, అంతే. ఓకే. అర్థమైందా మణిగారు? వాకి పరం లోపల వాళ్ళ ప్రత్యాహారం అయితే లేదు. లేదు. మరి ఉన్నదాన్ని ఏం చేస్తారు? లోపం అమ్మా, చేయాలి. లోపం చేయాలి. అంతే. ఏదనుకుంది మరి? లోపం కావాలంటే పరంలో ఉండాలి కదా అని. వాకి లేదు సరే, ఇంకా దేనికి ఉంది మరి? వాద అయిపోయింది కదా, ఇంకా ఏంటిది? ఇంకేం మిగిలింది? యా ఉన్నది. యకారం. యకారానికి పరంగా ఏముంది? వకారం యకార వల్లు. పరంలో వకారం ఉంది. వకారం ఏంటి మరి? వల్లు. వల్ వాళ్ళ ప్రత్యాహారము. వాళ్ళైతే మరి ఏం కావాలి? లోపం కావాలి. దేనికి కావాలి? యకారానికి. యకారానికి. అర్థమైందా? ఆ. ఆహా. అంటే ఏంటి? వావుగా ఉందమ్మా, ఆన్సర్ వావ్ అనిపించింది. అదే కదా. ఉత్తమం. మునిగారు, అర్థమైందా? అమ్మ ఇక్కడ కదా, అర్థమైందా లేదా? అర్థమైందంటే ముందుకు. వావ్, శోభనాథ్ అదే గారు. అన్న ప్లస్ వావ్. కన్నా ముందు అమ్మ ప్లస్ ప్లస్ కాదు, ప్లస్ ఈ ప్లస్ పక్కన మారేయండి అది. ఓకే. సో ప్లస్ కాదు అక్కడ. ఏంటి? పరము. పరము. పరం అంటే ఏంటి? దాని తరువాత. ఓకే. సో తరువాత అనేది ఎక్కడొచ్చినా సరే వకార యకారాలకి పరంగా. పరంగా అంటే ఏంటి? ప్లస్ ఉందా లేదా కాదు అక్కడ. ఏంటి? పరంగా ఉందా లేదా విషయం. ఓకేనా? ఓకే. అంతే. ఇప్పుడు దీంట్లో అప్పుడు ఏమైంది? రూపం వకారం ఏమైందండి మునిగారు? రూపం ఏమైంది అప్పుడు వకారం చెప్పండి. వకారం లోపమైంది కదా. ఏం లోపమైంది? అయ్యో, యకారం లోపమైంది, యకారం లోపమైంది. యకారమా? అంతే కదా, మీరే అదే అన్నారు నాకు కదా వకారం లోపం కావాలంటే వల్ల లేదన్నారు కదండి. అవును లేదన్న. అవును, మరి దేనికి ఉంది? సరే ఇప్పుడు యాకు వకారం ఉంది కాబట్టి యకారం లోపమైంది అంటున్నారు, అంతేనా? అంతే. అంతే అంతే. అంతే అంతే. వావ్ అనిపించారు. ఓకే. ఆన్సర్ కూడా వావ్ వచ్చేసింది. అది అందుకే అంటున్నారు బాబు. బాబు. ఈసారి సొంతంగా చెప్పండి. కిందది మీరు సొంతంగా ఆ చెప్పండి. తర్వాత 100 ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ వహి. చెప్పండి. ఇక్కడ ఫస్ట్ యకార ఇందులో వకారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారు ఫైండ్ అవుట్? వకార అమ్మా యకారాలు. ఇక్కడ వకారం 100లో వా ఉంది. తర్వాత ఇంకా ఏం కావాలి మనకు సూత్రానికి? చివరిగా ఉండాలి కదా. చివరన ముందా అదంతా కాదండి. ఫస్ట్ వకార యకారాలు ఫైండ్ అవుట్ చేయండి. ఏం చేస్తారు? ఈ రెండింటిని ఐడెంటిఫై చేయండి ఎక్కడున్నాయి. సరే ఉన్నాయా?
వంద ప్లస్ ఆ ప్లస్ ఈ ఉమ్, ఆ, ఈ ఈలో ఎకారం ఉంది. తర్వాత ఇంతే. ఈ రెండు ఓకే, వహిలో ఆగండి ఆగండి ఎకారం ఆగండి ఉంది. ఆగండి ఆగండి. అంతే. సో ఇప్పుడు వహల్లో కూడా వా ఉంది, అవునా? సో ఇక్కడ మనకి అవును దొరికినాయి వాలు యాలు మొత్తం 3 దొరికినాయి, అవునా? అవును దొరికినాయా లేదా? దొరికినాయమ్మా. సో ఇప్పుడు వా అన్నాం ఇక్కడ. వా అనగానే ఏమైపోయింది? ఆ. ఇప్పుడు ఏంది, ఇది మనకు అవసరం లేదు, అక్కడ వల్లు లేదు, పోయింది అది. ఓకే, అర్థమైందా? అవును దొరికిన దాంట్లో ఒకటి కట్ అవునవును చేసేసుకున్నాం, ఎందుకంటే అది వాళ్ళు కాదు, మనకి అది అవసరం లేదు ఇక. తర్వాత ఇప్పుడు యా దొరికింది ఇక్కడ, ఇక్కడ వా ఉంది. అంటే ఏంటి, దాన్ని విడదీసుకోండి. వ్, ఈ ఎకారం లోపం అవుతుంది. ఇది వాళ్ళు, కాబట్టి ఏం కావాలి, ఇది లోపం. లోపం చెప్పేశాడు, ఆయనకి అర్థమైపోయింది. అంతే. మీరు ఈ పాయింట్లోనే అట్లా కాకుండా వివరణ మీకు రావాలి. ఓకే, మీకు అర్థం కాకుండా, అర్థం అవ్వడమే కాకుండా వివరణ మీకు అర్థం కావాలి. అది ఓకేనా? ఓకే వివరణ చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఆ, ఒకరు అడిగితే చెప్పడం వేరు, మళ్ళీ మీకు అర్థం కావడం వేరు. ఓకేనా? అవునవును. అవును ఆ, ఇక్కడ ఇప్పుడు ఏంటి రూపం చెప్పండి. అది అయిపోయిందిగా, ఇంకా అది అయిపోయింది. ఆ, తర్వాత చెప్పండి. ఉమ్. ఉమ్, రూపం వ్యవస్థ అంటే రూపం గురించి 100 వర్రీ అవ్వద్దు. ఇక రూపం అది రూపం వద్దులేంటిలే, కాదు, రూపం మీరు వద్దులేంటిలే, యకారం తర్వాత అంటారా దానికి అని వెళ్ళిపోండి. చెప్పండి ఫస్ట్. అయిపోయింది, అంతవరకే చాలు. అంటే యా లోపం చేసేసుకోండి అంతే. ఓకే. ఉమ్, తర్వాత తర్వాత రెండవది ఉమ్, ఏడవది ఉమ్, ఉమ్. చిత్ ఉమ్, ప్లస్ ఆ ప్లస్ ఉమ్, ఈ ప్లస్ తామ్. ఉమ్, దీంట్లో ఉమ్, ఎకారము ఈలో ఉంది. ఉంది, ఉత్తమం. ఉంది కాబట్టి దానికి ఒక సర్కిల్ పెట్టుకుంటాం. ఉమ్. ఉమ్, తర్వాత తర్వాత దాని పరం లోపల వాళ్ళ ప్రత్యాహారం ఉన్నది. ఏంటది? తా వల్ల అంటే ఏంటి మరి? ఎకారం తప్ప అన్ని వ్యంజనాలు. అంతే, ఉత్తమం. వ్యంజనాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 33. 33 మైనస్ ఒకటి అయితే ఏమైంది? 32. 32. 32. 32 వ్యంజనాలలో ఏదో ఒకటి ఉండడం. ఇప్పుడు ఏది లోపమైందండి మునిగారు? ఎకారం లోపమైంది. ఓకే, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది. ఓకే. తర్వాత ఉమ్, ఇంకోటి ఎనిమిదవది 100 ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ ఆతాం. ఉమ్, ఇక్కడ ఉమ్, ఎకారము ఈలో ఎకారం ఉంది. ఉమ్. అది లోపం కానీ పరంలో కావాలా వద్దా అంటే ఉమ్, పరంలో వల్ ప్రత్యాహారం లేదు. ఉమ్. అచ్చులు ఉన్నాయి, అచ్చులు రావు దాంట్లో కదా, ఉన్నాయి జస్ట్ కాబట్టి హల్లు. అవును. ఈ వర్తించదు. అంతే. కాబట్టి లోపం కాదు. లోపం కాదు. ఇక్కడ ఏం రాస్తారు ఆన్సర్? మీరు లోపం కాదు. ఎవరి అంతే. లోపం కాదు? యకార లోపం కాదు. ఎందుకు లోపం కాదు? వల్లు ప్రత్యాహారం లేదు. అవి అంతే. అంతే, ఉత్తమం. అవును. అంతే. తర్వాత 9వది ఆ, లజ్ ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ సా. ఆ, దీంట్లో ఉమ్, ఎకారము ఈలో ఎకారం ఉంది. ఉమ్, తర్వాత ఉమ్, పరం లోపల ఉమ్, ఆ, సా ఉన్నది. ఉమ్, సా అంటే ఇది వల్ ప్రత్యాహారమే, ఉమ్. కాబట్టి ఇక్కడ ఎకారం లోపం అవుతుంది. అంతే, అంతే. ఇట్లా కొట్టేస్తారు మీరు. అయిపోయింది. లోపం అవుతుంది అయిపోయింది. అని తర్వాత రాసుకోవాలి. లాస్ట్ ఉమ్. యా లోపం. చివరగా ఇదేం రాస్తారు? య లోపం. ఉమ్. తర్వాత ఓకే. లచ్. లచ్ ప్లస్ ఏ ప్లస్ ఉర్. ఉమ్, దీంట్లో ఏఏలో ఎకారం ఉంది. ఉమ్, మరి పరం లోపల ఉమ్. వల్ ప్రత్యాహారం లేదు, లేదు కాబట్టి ఎకారం లోపం కాదు. అంతే, సూపర్. అంతే, అయిపోయింది, ఇప్పుడు ఉత్తమం. ఈ రూపం ఇది చెప్పగలిగితే చెప్పండి. ఇప్పుడు ఇది ఏం కావాలి? అమ్- ఇది లోపం అన్నారు. అమ్మా సో ఇప్పుడు ఏమని చెప్పండి? ఇది లజ్ ఆ ఈ స్. ఇది మీకు తెలిసింది, టక్కడగా చెప్పేసి వచ్చేది. లజ్ ఆ ఆ ఈ లజ్గా కలిపితే ముందు ఏమైంది? చెయ్యండి. ఆ లజ్గా ఈ కలిపితే ఏమైంది? ఏమవుతుందో చూడండి.
తెలుసా ఆయనకి తెలుసు. ఉమ్. అదే ఆ, ఆ కలిపితే అకారానికి ఈ కలుపుకున్నాం. ఏమైంది అది? అకారానికి ఉమ్. ఈ ఏ కలుపుకోవాలి ఈ కదా కలిపితే మరి? ఉమ్. ఆద్గుణ. ఆ- ఆద్గుణ. ఉమ్. గుణ ఆద్గుణ గుణరాశి. ఆద్గుణ. ఉమ్. ఆద్గుణ వృద్ధి అవుతుంది. గుణం అవుతుంది అందులో ఉంది కదా, గుణం అవుతుంది. ఈ కలిపితే ఏ అవుతుంది. ఆ, ఏ ఏకారం. ఇదంతా ఆ ఏ. ఏకారం లజ్జు కలిపేసేయండి. ఆ ఏకారాన్ని లజ్జు కలిపేయండి. లజ్జేయ. ఆ, ఇంతవరకు ఇంకా యా ఎందుకు ఉంటుంది? మళ్ళీ లజ్జేయి. యాని లజ్జే వదిలేరా? లజ్జే ఆ, లజ్జే. ఇదేంటిది? ఎక్కడుంది సకారం? ఎక్కడుంది? అమ్మా సకారం ఎక్కడుంది? దాని స్థానం ఎక్కడ? ఇవన్నీ లెటర్స్ ఉన్నాయి కదా, లెటర్స్లలో దాని స్థానం ఎక్కడుంది? ధాతువులో ఉంది కదా. అదే ఎక్కడుంది స్థానం అంటే అట్లా చెప్తామా? ఏ స్థానంలో ఉంది అది? లజ్జ ఆ, అన్నప్పుడు స్థానం లజ్జ స్థానం అన్నప్పుడు అంటే ఏంది? నంబర్ 1 2 3 4 చివర, ముందు, వెనక, పక్కన ఇవి లజ్జ చెప్తాం. అన్నప్పుడు స్థానం అంటే సెవెంత్ లో ఉంది. సెవెంత్లో. ఓకే, సెవెంత్ తర్వాత ఇంకేమైనా ఉన్నాయా? సెవెంత్ తర్వాత బాణం లజ్జే. గుర్తుందా? అరే కాదు, ఈ షష్ఠి సకారం పంచమి ఉంటుంది. సకారం యొక్క స్థానం ఏంటి? మొదటగా ఉందా, చివరిగా ఉందా, అలా చెప్పండి. మధ్యలో ఉందా, ఫస్ట్ నంబర్లో ఉందా? సెవెంత్ నంబర్ అన్నారు. ఆ సెవెంత్ నంబర్ ఎక్కడుంది? ఇంకా తర్వాత ఏమైనా ఉన్నదా? ఎవరైనా ఉన్నారు? ఇంకో లెటర్స్ ఉన్నాయా? అదే చివర. అదే చివర. సో చివరిగా సకారం ఉంటే ఏంటి దాని సంగతి? అంతే. అంత్యస్య ఉమ్. అంత్యస్య అల్ల లోపః. లోపం కాదు. విసర్జనీయ విసర్గగా మారు విసర్గగా మారిపోతుంది. సో ఇప్పుడు అది ఏమైంది? లజేహే. అర్థమైందమ్మా గారు? లజేహే. వారు లజేహే ఉమ్. షష్ఠి ఏకొచ్చింది కదమ్మా. ఉమ్. ఈ సకారం ఇది ధాతువులో ఇది ధాతు రూపం. ధాతు రూపం. శబ్దరూపం లజేహే. కాదు. శబ్ద రూపం చెప్పుకుంటే కరెక్టే. లజ్ అనేది ప్రాతిపదికం చూసుకుంటే అప్పుడు షష్ఠి పంచమిలో వస్తాయి ఉత్తమం. అవును, షష్ఠి పంచమి ఏకవచనం. కానీ ఇక్కడ మనం సకారం హరేహే హరేహే అలా ఇప్పుడు వస్తుంది. చూడండి, ఇది సిప్ అన్నమాట. సిప్ ఏమైంది? స్ అయింది. స్ ఎలా అయింది? ఇకారం రూపమైంది. అంటే ఏంటి ఇది? స్ అయింది అంటే ఏంటది? ఏ లకారం అయి ఉంటది? గిత్ లకారం. ఏం లకారం అయి ఉంటది? శేషపిచ్చాము. ఏం లకారం అయి ఉంటది? గిత్. విధిలింగ ఒక మధ్యమ నిమిషం. పురుష ఏకవచనం. కాదు ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేయండి. గిత్ లకారం. మరి గిత్తులు ఎన్ని ఉన్నాయి? 3 4 ఉన్నాయి. ఏమమ్మాయి? లంగ్, లంగు లింగు రుంగు ఇద్లింగ, లుంగు, అషేర్లింగ, విధిలింగు లుంగు, విధిలింగు. రెండు. సో మనం చెప్పుకున్న ఏ లింగ్ చెప్పుకున్నాం ఇప్పటిదాకా? విధిలింగ చెప్పుకున్నాము.